మీరు మీ జీవితాన్ని కష్టాలతో శత్రువులతో పోరాడుతూ గడిపారు. మీరెప్పుడు ఓటమిని ఒప్పుకోలేదు. ఇక ఇప్పుడు కూడా మీరు ఓటమిని ఒప్పుకోకూడదు. అప్పుడు మీ జీవితాన్ని తలెత్తుకు బతికారు. ఈరోజు కూడా అంతేనమ్మా. మీరు మీ జీవితాంతం తలెత్తుకు బతకాలి. అమ్మా, ఆ పందెంలో వచ్చే 300 మనమే గెలుచుకుంటాం. మీరు ఒంటరివారు కాదమ్మా. మీకు రాణి నేను తోడున్నాం. కాళీప్రసాద్ కూడా నీకు తోడున్నాడు. మరి ఇంతకీ నేను ఏ విషయంలో నీకు తోడుండాలి? 300 రూపాయల ఈ విషయం ఏమిటి? నువ్వెక్కడైనా పనిచేస్తున్నావా నానమ్మ? ఎందుకు చేస్తున్నావు? నీకు ఒంట్లో బాలేదన్న విషయం మర్చిపోయావా? వద్దు, నా దగ్గరికి రావద్దు. పదండి పదండి, మన దగ్గర సమయం తక్కువ ఉంది, పని ఎక్కువ ఉంది. అమ్మ, మనకు కేవలం 2 రోజులే మిగిలి ఉంది. అయితే ఈ బట్టలన్నీ కుట్టాలి కదా. అమ్మ, మీకు తెలుసు కదా, అందరికన్నా ఎక్కువ బట్టలు కుట్టిన వాళ్ళకే 300 రూపాయలు ఇస్తారని. రండి రండి, లేవండి, త్వరగా రండి. నానమ్మ, పని చేసేశాను. అవునా? అంటే మీరిద్దరూ కూడా కొంచెం సాయం చేశారులే. లక్ష్మణ్, ఒక మాట నిజమైంది. కుటుంబం తోడు నిలిస్తే ఎంత భయంకరమైన తుఫానొచ్చినా పూరి గుడిసెను ఏమీ చెయ్యలేదు అని. అమ్మా, ఇప్పుడు కేవలం మీ జబ్బు తగ్గించటమే మిగిలిందమ్మా. రాణి, నువ్వు రాత్రంతా మేలుకున్నావుగా, వెళ్ళి పడుకో. అయ్యో నానమ్మ, ఇప్పుడు నిద్ర ఒక్కటే తక్కువ నా జాతకంలో. బోల్డెంత పని మిగులుంది. పని మిగిలిందా? ఈరోజు నీ స్కూల్కి సెలవు ఇచ్చారు కదా, మరి ఇంకా ఏం పని చేయాలి? ఒక పొడుపు కదా నన్ను నిద్రపోనివ్వకుండా ఇబ్బంది పెట్టేస్తోంది. పొడుపు కదా? అవునానమ్మా, నీకు తెలియనే తెలీదు. ఈ పొడుపు కథ ఇప్పడం నాకు చాలా అవసరం. ఆ పొడుపు కథ నేను విప్పకపోయానంటే ఒక ఇంట్లో చాలా మందికి తిండి దొరకదు. అబ్బబ్బా రాణి, నువ్వు నీ అబద్ధాలు. సరే చెప్పు, ఏంటా కదా? బేతాళ మామ, పొడుపు కథకి జవాబు చెప్తావా? చిన్నారి మనసులో దాగుంది నల్లని ముత్యం. ప్రపంచంలో అన్నింటికన్నా బాగా అదే ఇష్టం. తనకి దాని మీద ప్రేమ ఆశీకరం అంత పెద్దది. అక్కడి నుంచి దూకేసిందంటే జీవితాంతం అది కుంటుతుంది, అయిపోతుంది అవిటిది. నల్లని ముత్యమా? నల్లనిదంటే అది ముత్యమే అనుకోవాల్సిన అవసరం లేదు. అంతకన్నా విలువైనది ఏదైనా అయ్యుండొచ్చు. రాణి చూడు, నాన్నమ్మ చెప్పేది నిజమే. వేరే నల్లని వస్తువు ఏదైనా అయ్యుండొచ్చు. నువ్వు అందరికన్నా ఎక్కువగా ప్రేమించేది. కానీ తరువాత మాటలే నాకు అర్థం కావడం లేదు. తనకు దాని మీదున్న ప్రేమ ఆ శిఖరం అంత పెద్దది, అక్కడి నుండి దూకింది అంటే జీవితాంతం అది కుంటుతుంది, అయిపోతుంది అవిటిది. దీని అర్థమేమిటి? బేతాళ మామ
పొడుపు కథ ఉంది, జవాబు చెప్తావా? చిన్నారి గుండెలో దాగుంది నల్లని ముత్యం, లోకంలో తనకదే చాలా ఇష్టం, పాపం దాని మీదుంది శిఖరమంత ప్రేమ, అక్కడి నుంచి దూకిందంటే జీవితాంతం కుంటుతూ అవిటిదైపోతుంది. అంటే దాని అర్థం కాళీప్రసాదనా? కాలు వాడు నిన్న రాత్రి నుంచి నాకు కనిపించలేదే. వాడి పేరు కాళీ కాదు, కాళీప్రసాద్. నాకు కాళీప్రసాద్ కావాలి, నాకు కాళీప్రసాద్ సరే కావాలి, సరే గొడవ చెయ్యకు. నాకు కాళీప్రసాద్ కావాలి, నాకు కాళీప్రసాద్ కావాలి. కాళీప్రసాద్ గారు, కాళీప్రసాద్ గారు. రా. ఏమైంది తనకి? ఏమో తెలీదమ్మా. కాళీప్రసాద్ గారు, కాళీప్రసాద్ గారు, నాకు అన్నింటికన్నా ఇష్టమైన నల్లని ముత్యం మా కాళీప్రసాదే, మాకు తిరిగిచ్చేయండి. అరే, నువ్వు పొడుపు కథ విప్పేశావే. వారు ఎక్కడున్నారు? ఇంతకీ పాలు రొట్టె తిన్నారా లేదా? ఇప్పుడు నేను మీ పొడుపు కథ విప్పేశాను, ఇకనైనా మా కాళీప్రసాద్ని తిరిగిచ్చేయండి. నువ్వు అనుకుంటున్నట్టు అంత తేలికేం కాదులే. నీకు కాళీప్రసాద్ గారంటే అంత ప్రేమ ఉంటే అదిగో ఆ కొండ మీదకి ఎక్కి చూపించాల్సి ఉంటుంది. ఆ, కాళీప్రసాద్ గారు, మీరు ముందుకు రాకండి, నేను వచ్చేస్తున్నాను. కాళీప్రసాద్ గారు, మీరు దరుచుకోకండి, నేను వస్తున్నాను. ఈ లోకంలో మీరే అందరికన్నా ధైర్యమైన కుక్క. అలా నోళ్లు తెరుచుకుని చూస్తారేంటి మీరందరూ? నిచ్చెనో గిచ్చెనో తెచ్చి ఆ అమ్మాయిని పైకెక్కించేందుకు సాయం చేయండి. వెళ్ళండి వెళ్ళండి. కాళీప్రసాద్ గారు, నేను వచ్చేస్తున్నాను. జాగ్రత్త రాణి. పెద్దరాణి అమ్మ, ఈ పిల్ల కొండ ముత్యం మీ మొహం మీద బాగా మసిపూసింది. అయినా చూడండి, మీరే తనని స్వయంగా పైకెక్కెట్టు చేశారు. శభాష్. పెద్దరాణి అమ్మ, నిజం చెప్పాలంటే తనే పని చేయలేదు. తనకి ఎత్తులంటే భయం. తను పైకెక్కేస్తుంది కానీ కిందకు దిగలేదు. ఇంకేం, ఈ చిట్టెలకు పైకెక్కి కూర్చుందిగా. ఈ నిచ్చెళ్ళు గిచ్చెళ్ళు అన్నీ తీసేయండి, వీటి అవసరం ఏం లేదు ఇప్పుడు. అక్కడి నుండి కానీ దూకిందంటే జీవితాంతం కుంటె నడకే అయిపోతుందా వీటిది. జాగ్రత్త రాణి. రాజాబాజా, నాకు అసలే భయంగా ఉంది. నువ్వు నన్ను ఇప్పుడు ఇంకా భయపెట్టకు. నీకు తెలుసు కదా నాకు ఎక్కడం వచ్చు, దిగడం రాదని. ధైర్యం చేసి నేను కిందకి దూకేస్తే నా కాళ్ళు విరిగిపోతాయి అంతే. కానీ కాళీప్రసాద్ని ప్రమాదంలో పడేయకూడదు కదా. తనకేమైనా అయిందంటే నాకు బాగా ఏడుపొస్తుంది. జుమన్, శోభ, ఒక పెద్ద దుప్పటి తీసుకురండి. మనం కాళీప్రసాద్ని పట్టుకోవాలి. వెళ్ళండి. నేనిక్కడ యువరాజుని. యువరాజు ఆజ్ఞను పాటించకపోతే ఏమవుతుందో మీకు తెలీదా? వెళ్ళండి. తను మీ అందరి కోసం ఇంత చేస్తుంటే మీరు తన కోసం ఆ మాత్రం చేయలేరా? వెళ్ళండి. రాజా,
మీరు తనకి సాయం చేయకూడదు. మేము సవాలు విసిరింది తనకి, మీకు కాదు. నేను తనకు సాయం చేయడం లేదు కదా పెద్దరాణి అమ్మ. అయితే ఈ దుప్పటి ఎవరి కోసం తెప్పిస్తున్నారు? కాళీప్రసాద్ కోసం. చిట్టెలుక ఓడిపోయానని ఒప్పేసుకో. నిన్ను మేము క్షమించేయచ్చు. రాణి, ఈ లాకెట్ మీ అమ్మది. ఇందులో మీ అమ్మ అలాగే దుర్గమ్మ ఇద్దరి ఆశీర్వాదం ఉంటుంది. నీకెప్పుడైనా భయం అనిపిస్తే మీ అమ్మ ఎప్పుడు చదివేదని చెప్పానే, నువ్వు కూడా దీన్ని పట్టుకొని ఆ మంత్రం చదువు. అప్పుడు భయం పారిపోయి ధైర్యం వచ్చేస్తుంది. అమ్మ, నేను ఈరోజు అన్నం తినకుండానే పడుకోవాలా? నోరు మీ తిండిపోతాడా, ఇక్కడే నిలబడు. ఈ చిట్టెలుక మా సవాల్నే కాదు, తనలోని భయాన్ని కూడా గెలిచింది. నేను ఈ పందెంలో ఎలా గెలిచాననే కదా మీరు ఆలోచిస్తున్నారు. మా నాన్నమ్మ చెప్పేది నిజాయితీగా ఉన్నవాళ్ళు, అలాగే అందరి కోసం పోరాడే వాళ్ళు ఎప్పుడూ ఎక్కడ ఓడిపోరని. మనసులో దయ ఉన్న వాళ్ళకి ఆ భగవంతుడే తోడుంటాడు తెలుసా. అలాగే ఇతరుల మీద అత్యాచారం చేసిన వాళ్ళని శిక్షిస్తాడు. మీరు మా కాళీప్రసాద్ని కష్టపెట్టారు కదా, అందుకని మీరు ఓడిపోయారు, నేను గెలిచాను. రండి వెళ్దాం మనం. సినిమా పూర్తయింది. మీరందరూ లోపలికి వెళ్ళి మీ పనులు చూసుకోండి. అమ్మా ఇంకా పని ఆపు. ఇదిగో తీసుకో, టీ తాగు. ఇదొక్క చీరే మిగిలిపోయింది. అమ్మా, ఈ ఒక్క బట్ట మీద అల్లికి లేకపోతే మీ డబ్బులేం కోసేరు. అయినా నాకు తెలియగడుతానమ్మా, ఇంత అందంగా ఎవరైనా చేస్తారో చెప్పండి. అమ్మా, మీకు అసలు తెలుస్తుందా మీరు ఎంతలా అలసిపోతున్నారో? రాణాగారు కూడా అచ్చం ఇలానే మందలించేవారు. మేము జీవితంలో ఎంతో కోల్పోయాము లక్ష్మణ్. కొడుకుని, కోడల్ని, సర్వస్వాన్ని. కానీ బ్రతకడానికి మళ్ళీ ఒక కారణం దొరికింది. కొడుకు దొరికాడు, అలాగే రాణి లాంటి బొమ్మ దొరికింది. మహల్ నీడ కూడా పడనంత దూరంగా ఒక నిజమైన జీవితం దొరికింది. ఇక్కడ మనం తినే గంజి మెతుకులు పరమాన్నాల కన్నా రుచిగా అనిపిస్తున్నాయి. మొదటిసారి అర్థమైంది, రుచి ఆహారంలో కాదు ఆకలిలో ఉంటుందని. ప్రేమ దర్బారుల వల్ల కాదు, సంతానం నుంచి లభిస్తుందని. అమ్మా, మీరు అలా కూర్చోండి. అమ్మా, నేను కేవలం మిమ్మల్ని రాణిని ఆనందంగా చూడాలనుకున్నాను. కానీ ఏం చేయను, ఈ గాయం వల్ల నేను మీకు ఏమీ చేయలేకపోతున్నాను. అయ్యో, నువ్వు చేయలేకపోవడం ఏంటి? వెళ్ళి త్వరగా మూటలు కట్టు. మేనేజర్ గారు లెక్క మొదలు పెట్టే ఉంటాడు. అంతకన్నా ముందే మనం అక్కడికి చేరుకోవాలి. అమ్మా, ఇక్కడ ఇంకో 2 చీరలు కూడా మిగిలిపోయాయి. వీటిని కూడా ఇందులోనే తోసి. అన్ని పెట్టుకున్నట్టేలే.
యువరాణి, నీకెత్తులంటే భయం కదా, మరి నువ్వు కిందకెలా దిగావు? రాజా బాజా నీకు అసలు బుద్ధి అనేది లేదా ఏంటి? భయం వేస్తుందని సిగ్గుపడక్కర్లేదు, భయం వల్ల ఓడిపోతేనే సిగ్గుపడాలి. అయితే నీకు భయం వేసిందా? అవును, నాకు భయం వేసింది, కానీ నేనప్పుడు దుర్గమ్మ వారి మంత్రం చదువుకున్నాను, దాంతో భయం ఇట్టే పారిపోయింది. అయితే ఈ మంత్రం నేను కూడా నేర్చుకుంటే నాకు కూడా భయం వేయదంటావా? అంతేగా మరి, అది దుర్గమ్మ మాత మంత్రం. దుర్గమ్మ మాతకి ఎన్ని చేతులుంటాయో తెలుసా? పులి మీద ఎక్కి తిరుగుతూ ఉంటుంది. ఆవిని చూసి పెద్ద పెద్ద రాక్షసులు కూడా భయపడతారు. అలాంటి దుర్గమ్మ మాత మంత్రం చదివాక నీలో ఉన్న భయం కూడా ఎంతో కొంత పారిపోతుందిలే. మరి నాకు కూడా నేర్పించొచ్చుగా బల్లి. అలా అడిగావంటే చెప్పను, మర్యాదగా అడిగితేనే చెప్తాను. ఓకే, అయితే నాకు కూడా నేర్పరా మీరు బల్లి మహారాణి, ప్లీజ్. సరే రాజా బాజా, నేను నీకు నేర్పిస్తాను. పద. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేద సంస్థిత. అయ్యో, రూపేదా కాదు, రూపేణ సంస్థిత. ఓ అలాగా. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः. రాజాబాజా, నేర్చుకున్నావు కదా, దీన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇంకో మాట, ఎదుటి వాళ్ళకి సాయం చేసిన వాళ్ళకే భగవంతుడు కూడా సాయపడతాడు. నీకెలా తెలుసు? భగవంతుడు చెప్పాడా నీకు? అయ్యో రాజాబాజా, నీకు అసలు బుద్ధి లేదు. భగవంతుడు కాదు, మా నానమ్మ నేర్పించింది. మీ నాన్నమ్మకి ఎలా తెలుసట? తనకి భగవంతుడు చెప్పుండొచ్చేమో. మీ నాన్నమ్మకి ఇంకేం చెప్పాడా భగవంతుడు? నీలో బలం ఉంటే ఇతరులకు సాయం చేయి, ఏడిపించుకు. ఈరోజు ఎన్నో ఏళ్ల తర్వాత ఈ మందిరంలో ఒక అమ్మాయి గొంతు వింటుంటే నాకెవరో గుర్తుకొస్తున్నారు. జీవన్, సిగ్గనిపించడం లేదా నీకు? నీ ఇంట్లోనే దొంగతనం చేస్తున్నావా? దొంగతనం చేయకపోతే ఏం చేయమంటారు? మీరే చెప్తూ ఉంటారు కదా, మన ఫ్యూచర్ గురించి మనమే ఆలోచించుకోవాలని. ఒకవేళ ఈ రోజులాగా ఆ రాణి ప్రతి పందెంలో గెలిచిందనుకోండి, ఇక అప్పుడు మాకు ఇంట్లో తినడానికి ఏమీ దొరకదు. అయ్యో పరమేశ్వరా, తిండి గురించి కాకుండా నీ బుర్రలోకి మరో విషయం ఏది రాదా? తిండిపోతాడా, ఇలా నువ్వు అడ్డమైన తెళ్ళు తినే నీ బుర్రలోకి మట్టి చేరుకుంది. వదిలు, ఇవన్నీ వదిలిపెట్టు. ఆ చిట్టెలిక నిన్నేమీ చేయలేదు. పద. మీకు అలా చెప్పడం చాలా తేలికేలేండి, మీరైతే నాలాగా ఆకలితో ఉండడం లేదు కదా. ఒకవేళ తను అన్ని పందాల్లోనూ గెలిచిందనుకోండి, ఇక అప్పుడు నేను ఒక ఎండిపోయిన ముళ్ళులా తయారవుతాను కదా. అలా ఎండిన ముళ్ళుగా మారితే కనుక తిన్నగా వెళ్ళి ఆ పెదరాని అమ్మ కాళ్ళలో గుచ్చుకో. ఆవిడ కారణంగానే మేము మళ్ళీ గాయత్రి చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది.
27 ఏళ్ల గాయత్రి చేతుల్లో ఓడిపోయారు, అది చాలనట్టు ఇప్పుడు 7 ఏళ్ల గాయత్రి చేతుల్లో ఓడిపోయారు. హ, నువ్వు ఇక్కడే నిల్చొని నా మాటలేం వింటున్నావు? వెళ్ళి ఇక్కడి నుంచి. అయితే కూలీలు సంతకాలు చెయ్యమన్నారా? అవసరమైతే వాళ్ళ ఇళ్లను కాల్చేయాల్సి వచ్చినా సరే, వారిని పస్తు నుంచి చంపాల్సి వచ్చినా సరే, లేక వారి నడుములు విరగ్గొట్టాల్సి వచ్చినా సరే, మాకు మాత్రం వారి సంతకాలు కావాలి. అంతేకాదు, ఒకవేళ నువ్వు వాళ్లతో సంతకాలు చేయించలేకపోతే అప్పుడు మేము మీకు శ్రాద్ధం స్వయంగా నీ చేతులతో చేయిస్తాం. అర్థమైందా? వెళ్ళో, సంతకాలు తీసుకొని రా. చూసావా, నీ కారణంగా మాకెంత నష్టం కలిగిందో. ఇక నువ్వు ఇంతకాలం ఈ మహల్లో ఉంటున్నావు. నువ్వు ఏది నేర్చుకోలేదు, అటు నీ కొడుక్కి ఏది నేర్పించలేదు.